ఆశ్రయించండి ప్రభావ. సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి. సంఘంలో నాటిక అభివృద్ధి పొందలాగా చూపించండి. సహాయం చేయండి. వారి తల్లి నుంచి ఆరోగ్యంలో అనుగ్రహించండి. తండ్రి స్తోత్రం ప్రభు. మా తండ్రి నేను ప్రభు తండ్రి నేను వారితో మాతో మాట్లాడుతూ నేను కృప చూపించండి. సహాయం చేయండి. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతూ నేను కృప చూపించండి. తండ్రి సహాయం చేయండి. నేను స్తోత్రం తండ్రి నేను మీరు పాటల ద్వారా తండ్రి మహిమ పొందనాలను బట్టి తండ్రి స్తోత్రం అవుతుంది. నేను నా కార్యక్రమంలో మీరు నడిపించండి. మీరు మహిమ పొందండి. మధ్యలో మీ మహిమ నింపండి. తండ్రి నేను మీ పొందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటూ ఈ బుద్ధిమైన బాగుంటాను తండ్రి శక్తి గల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మోసపోగుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయును. 1 Corinthians chapter 15 verse 33. Do not mislead. Bad company corrupts good character. 1 Corinthians 15 अध्याय 33 वचन. दोगाना खाना बुरी संगति अच्छे चरित्र को बिगाड़ देती है. 1 Corinthians 29 ಅಧ್ಯಾಯ 33 ವಚನ. ಮೋಸ ಹೋಗ ಹಾಗರಿಗೆ ದುಸ್ಸಹವಾಸ ಒಳ್ಳೆ ನಡವಳಿಕೆಯನ್ನು ಕೆಡಿಸುತ್ತಾರೆ.
సంతోషించిన అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వల్లే పుట్టింది. 15వ వచనం నుంచి 15 తమ పొరుగు వాని మనములు చూడగలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగించి వారి మత్తులుగా చేయి వారికి శ్రమ ఘనతకు మారుగా అవమానముతో నిండి ఉన్నావు. నీకు త్రాగి నీ మానము కనపరుచుకుందు. యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకు ఇయ్యబడును. అవమానకరమైన మనము నీ ఘనత మీద పడును. లేబామునకు నీకు చేసిన బలాత్కారము నీ మీదికే వచ్చును. పశువులు బెదిరించిన బెదురు నీ మీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులను నీవు చేసిన రహస్యము బట్టి జరిగిన బలాత్కారమును బట్టి ఇది సంభవించును. దేవుడి పరిశుద్ధ నా ప్రభా మరి కుమారుడు తీసుకొని వచ్చినగా శామ్యుయల్ దేవ బ్యాంకులో నా ప్రభా పనిచేసి రిటైర్డ్ అయి ఉన్నాడు తండ్రి. ఆ బిడ్డ నా ప్రభా నా తండ్రి 60 లక్షలు నా ప్రభా ఇతరులు మోసం చేశారని ఎంతో ఒకరుస్తున్నాడు. ఆ పరిస్థితి నుంచి మీరు వినిపించండి. మరి రేపటి నా కోర్టు కేసులో బిడ్డకు నా ప్రభా నా తండ్రి మీరే శిక్ష రాకుండా న్యాయం చేకూర్చండి, కనికరించండి. ఆ బిడ్డకు 60 లక్షలు ఇవ్వవలసిన వారు ఉన్నారు, కానీ కేవలం 5 లక్షలు ఈ బిడ్డ ఇవ్వడం కోసమే వాడు ఎంతగా బాధ పెడుతున్నారని నా తండ్రి మేము విన్నాము. 5 లక్షలకు కోర్టు కేసేసి రేపు జైల్లో మా ప్రభా అతన్ని పెట్టాలని వారు అతన్ని ప్రయత్నిస్తున్నారు. విన్నాం. చివరి జడ్జిమెంట్ ప్రభా మీరు న్యాయకర్త అయిన దేవుడు నాయన కనికరించండి. మేమందరం శామ్యుయల్ బ్రదర్ కోసం లేఖి వహిస్తున్నాం. దేవ కనికరించుతారు. అలాగే ఎంతమంది అన్యాయపు కేసులో ఇరుక్కుపోతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. నిస్సాయ స్థితిలో ఆ బిడ్డ ఉన్న తీరు స్థితిని మీరు కటాక్షించండి. నా ప్రభావ మాకు తెలియక ఎంతమంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో వారందరినీ మీరే కద్దించి బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాం. పశువులకు బెదిరి పెట్టిన వారిని మీరు బెదిరించబోతున్నందుకు మేము స్తుతిస్తున్నాం. దేవా నా తండ్రి మనుషులకు నా తండ్రి మత్తు పానీయం ఇచ్చి నా ప్రభ వాళ్ళ జీవితాలు పాడు చేసే వాళ్ళ వ్యక్తుల యొక్క వంశాలను మీరు నిర్మూలన చేయబోతున్నారు. మీ చేతిలోనే మాత్రం నా ప్రభ నా తండ్రి మీరు కృమ్మరించబోతున్నారని ఆ ఉగ్రత అగ్ని నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం.
రాత్రి కాల సమయమందు మా ప్రభా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ, ముఖ్యంగా మధ్యాహ్నం వేళ వచ్చి మరలా ఇప్పుడు వచ్చిన వీళ్ళకందరికీ రెండంతల ఆశీర్వాదం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ ముఖకాంతి ప్రకాశింపచే, మీ నెమ్మది, మీ సమాధానం కాపుదల దయచేయండి. సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం మీరు మాకు దయచేయండి. మీ ఆత్మశక్తితో మరి నింపడి, పరిశుద్ధ ఆత్మశక్తితో కాక వేరే విధంగా ఎవరు పరిశుద్ధంగా ఉండలేరు తండ్రి. దేవ పరిశుద్ధ ఆత్మశక్తి దయచేసి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మశక్తి దయచేసి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మశక్తి దయచేసి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మశక్తి ద్వారా ప్రతి వ్యాధిని నిర్మూలన చేసే దేవుడు ఏసయ్యా, మీ రక్తం ప్రోక్షించండి. అధికారం ముందు నన్నెత్తకు మీ రక్తం ప్రోక్షించండి. మీ రక్తం ప్రోక్షించండి, మీ రక్తం ప్రోక్షించండి, మీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి అని దేనికొని ఆచరిస్తున్నాము. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే బలత్కారమును బట్టి శిక్ష వస్తుంది. ఏం బట్టి చెప్పండి, మళ్ళీ చెప్పాలి. బలత్కారం అన్నది అసలు ఎక్కువగా వేరే దేశాలలో లేదు, ఇంత భారతదేశంలో ప్రతి దానికి బలత్కారం. బలత్కారం అన్న దాంట్లో ఇక్కడ కొన్ని రాస్తున్నాడు. ఏంటదంటే ఒక వ్యక్తికి ఇష్టం లేకపోయినా ఆ వ్యక్తికి తాగించి పాపం చేసేటువంటిది బలత్కారం. అంటే దాన్ని బట్టే వాక్యంలో పురుష గాములు అని అంటారు. అంటే పురుషులతో పాపం చేయడం, తర్వాత లేదా పురుషుడు వేరే స్త్రీతో ఆమెకు ఇష్టం లేకపోయినా కూడా తాగించి ఇలా చేశారని క్లబ్బులలో పబ్బులలో మనం ఎన్ని ఇంటుంటాం కదా, అలా చేయకూడదు. అవతల వ్యక్తికి ఇష్టం వ్యామోహం చేస్తే కూడా పాపమే. ఒక్కటి వ్యక్తికి వేరే వ్యక్తుల యొక్క మాన ప్రాణములను తీసిన వ్యక్తులను అసలు దేవుడు క్షమించాడు. తర్వాత వాళ్ళని తాగించడం, వాళ్ళకి తాగుడు అలవాటు లేకపోయినా తాగించి ఈ పనులు చేస్తే ఇంకా శాపం. అందుకని ఇక్కడ తేటగా ముందే పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. తన పొరుగు వారి మానము చూడవలననే ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయి వారికి శ్రమ. వాళ్ళు మత్తుగా ఉన్నప్పుడు వాళ్ళని చంపుతారు, పాడు చేస్తారు, వాళ్ళ డబ్బులు దోచుకుంటారు, వాళ్ళ ఒకవేళ వాళ్ళ ఆడవాళ్ళు అయితే వాళ్ళ నగలు తీసేసుకుంటారు. ఇంకా రకరకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయన రాయించాడు. అవన్నీ ప్రపంచంలో జరుగుతాయి. కానీ వాళ్లకు చేసే వరకు, పాపం చేసే వాళ్ళకి ఏం పర్వాలేదు అని అనుకుంటా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే ఉగ్రత వాళ్ళకి తెలియలేకపోతుంది. చెప్పినా కూడా వినరు వాళ్ళు. అలాగే పెద్దలు ఎవరైనా చెప్పినా, దైవజనులు చెప్పినా కూడా వాళ్ళు వినరు. ఎందుకంటే వాళ్ళ పాపము వాళ్ళకు క్రొవ్వు చేసింది. వాళ్ళ అహంకారంతో వాళ్ళు ఉన్నారు. కన్నులు నెత్తికెక్కినాయి అన్నమాట. కన్నులు కింద ఉంటాయి కదా వినేది. కన్నులు నెత్తికెక్కిన వారి తరం కలదు అనేది ఉందా వాక్యంలో ఉంది. రెండు అర్థాలు అది. కన్నులు నెత్తికెక్కిన వారి తరం కలదు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడున్నటువంటి చాలామంది స్త్రీలు ముఖ్యంగా ఈ వాక్యం నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్న కన్ను బొమ్మలను అంతా తీసేసి ఇక్కడ పైన పెట్టింటారు. కాడుతాను చూస్తున్నారా నేను? అంటే ఐబ్రోస్ కట్ చేసుకోకూడదు, అర్థమైందా? దేవుడు ఇచ్చిన వెంట్రుకలు ఇవి. ఈ ఐబ్రోస్ కట్ చేస్తే ఇప్పుడు కట్ చేస్తున్నా కానీ తర్వాత ఎన్ని రోగాలు వస్తాయంటే చెవికి సంబంధించి వస్తుంది, ముక్కుకు సంబంధించి వస్తుంది, గొంతుకు సంబంధించి వస్తుంది. ఇవన్నీ చాలా ఇదిగా ఉంటాయి నరాలు, చిన్నగా ఉంటాయి నరాలు. అస్సలు ఎప్పుడే కానీ ఐబ్రోస్ కట్ చేయకూడదు. కానీ చాలామంది అవమానకరం ఏంటంటే ఇక్కడ దేవుడు అదే రాస్తున్నాడు. స్పీకర్స్ చాలామంది కనుబొమ్మలు కట్ చేసుకుని ఉంటారు. మీరు చూడండి, కనుబొమ్మలను అస్సలు కట్ చేయకూడదని వాక్యంలో రాయబడింది. దాన్ని బట్టే కన్నులు నెత్తికెక్కిన వారి తరం అంటే ఈ కన్న బొమ్మలు తీసి పెట్టింటారు. అది ఏమీ వాళ్ళకు అసలు అంత వికారం ఉంటుంది నన్ను అడిగితే. దేవుడిచ్చినటువంటి వెంట్రుకలు మనకి ఎంత బాగుంటుంది. అలాగనే తర్వాత ఎన్నెన్నో స్టైల్లో వెంట్రుకలు కట్ చేసుకుంటుంటారు. ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. దేవుడికి ఇష్టం లేని పని చేయకూడదు. తర్వాత ఏమంటున్నాడు, దేవుడు పరిశుద్ధతనే కోరుకుంటాడు. ఇంకోటి ఏంటి అంటే ఘనతకు మారుగా అవమానంతో నిండి ఉన్నావు. అంటే ఎందుకు? నువ్వు చేసిందంతా కూడా దేవుడికి విరోధం కదా. అక్కడ మనం ఆది కాండంలో చూస్తే నెహమ్యా కాదు, నోవహు అనుకోని విధానంలో తాగింటాడు ద్రాక్షారసం. వాళ్ళకు బాగా ద్రాక్షారసం పండుతాయి కాబట్టి పాపం ఇంకా మంచిగా పండింది కదా, కొంచెం టేస్ట్ ఉండేదేమో తాగినాడు. తాగిన మత్తులో ఆయన మర్చిపోయినాడు, ఆయన వివస్థ అయిన విషయాన్ని మర్చిపోయినాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఎంత తేటగా పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ గ్రంథంలో రాసి ఉంచాడు. అక్కడ పరాయి వాళ్ళు ఎవరు కాదు, సొంత కొడుకులే ఈ యొక్క నోవహు యొక్క దిగంబరత్వాన్ని చూసి బట్ట కప్పకుండా పెద్దోడు పోయి రెండవ అని చెప్తాడు. చదవండి, అది మీరు ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి.
ఆదికాండము 9వ అధ్యాయము చదవండి అమ్మ, తీసిన వాళ్ళు త్వరగా. నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. నిమ్మడి ద్రాక్షరసం తాగి వీళ్ళు మొదట వేసారు. అంటే ఈ ఆదికాండం నుంచి వచ్చిన జలప్రళయం అంతా అయిపోయిన తర్వాత మొట్టమొదట వేసిన పంట ప్రపంచంలో ఏం పంట? ద్రాక్ష. ద్రాక్ష పంట వేసినాడు. మంచిగా ద్రాక్షలు బాగా కాసినాయి, గిలలు వచ్చినాయి. పాపం చూడ ఇంపుగా ఉంది. అప్పుడు ఏమైనా చూడండి, చదవండి కరెక్ట్లేమా. 26 నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసాను. పిమ్మట ద్రాక్షారసం తాగి మస్తుడై తన గుడారంలో వేరే చోట ఏం లేడు. ఈయన ఎక్కడున్నాడు? ఈయన తన గుడారంలోనే ఉన్నాడు. ఒక్కసారి గుడారంలో కూడా మన వ్యవస్థలే ఉండకూడదు అనేది దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో కవర్ చేయాలో అంత కవర్ చేస్తున్నారు. దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు అప్పుడున్న వాళ్ళకు బైబిల్లో తేటగా రాయబడింది, నీ దిగంబరత్వం కనపడకున్నట్టు నువ్వు పంచ కట్టుకోవాలని ఉంది. అందుకని పూజలు మీరు చూసినారా? పూజలు పంచకట్టు ఉంటుంది, ప్యాంట్ వేస్తారా వాళ్ళు? అప్పట్లో మా నాన్న వాళ్ళంతా పంచకట్టే. కానీ ఇప్పుడు వాళ్ళు వాక్యానికి విరుద్దా మళ్ళీ ఏమంటారు? బైబిల్లో ఇది ఉందే అది ఉందే అంటారు. మరి బైబిల్లో కోట్ వేసుకోమని ఉందా? లేదు. ప్యాంట్ వేసుకోమని ఉందా? లేదు. షర్ట్ వేసుకోమందా? టీ షర్ట్ వేసుకోమందా? డిజైనర్ బ్లౌజ్ వేసుకోమనుందా? లేదు. మరి అవన్నీ ఎందుకు చేస్తున్నారు? కొన్ని ఆత్మీయంగా దైవికమైన విధానంలో కొందరు దైవజనులు అంటే ఫారినర్స్ వాళ్ళ యొక్క విధానంలో వాళ్ళు చెప్పి ఉంటారు. ఒకవేళ వేసుకుని ఉండొచ్చు, మంచిదే. కానీ ప్రతిదీ బైబిల్లో రాయాలంటే గ్రంథం చుట్టనే చాలవు. కాకపోతే దేవుడు ఒకటే చెప్తాడు, మన శరీరాన్ని కప్పుకునే విధానంలో ఏదైనా చేయాలి. అక్కడ వివస్థ అయిపోయినట్టే ఆయన గుడారంలో ఆయన దిగంబరుడై ఉంటే ఏం తప్పు అని కామెంట్ చేసే వాళ్ళు నాకు చాలామంది మాట్లాడినారు. కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. చాలామంది అంటున్నారు, అయితే తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండేను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు సిగ్గుందా వెక్కించు. తండ్రి ఇలాగ ఉన్నాడనేది చెప్పొచ్చు, నా సార్ చెప్పకూడదు. పొయ్యి ఎంత ఇదిగా అయ్యో అని చెప్పేసి వెంటనే కప్పాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వస్త్రహీనులు కనుక్కున్నప్పుడు వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలి. వాడు పొరపాటున కొంచెం ముసలు ఉంటారు, వాళ్ళు సరిగ్గా కట్టుకోలేరు, మనం పోయి కట్టాం. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ముసలు కొన్నిసార్లు వస్త్రాలు ఒకవేళ పడుకున్నప్పుడు ఎవరికైనా వస్త్రాలు పోయిండే మనం వెంటనే వస్త్రాలు కప్పాలి. కానీ మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పడము చేయకూడదు. పరాయి వాళ్ళ యొక్క మరి శరీరం యొక్క అవయవాలు ఏది చూడకూడదు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, కళ్ళు మూసుకోవాలంతే. తర్వాత చూడండి, లేదా వాళ్ళతో చెప్పొచ్చు లేదా కప్పొచ్చు. అది కూడా కళ్ళు మూసుకొనే కప్పాలి, కళ్ళు తెచ్చుకొని కాదు. కళ్ళు చాలా చాలా ఇన్నర్ వేగ్ ఉంది ఇక్కడ. చూడండి మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి, అంతే, వెనుక నుంచి ముందు నుంచి కాదు, వెనుక నుంచి పోయి ఇట్లా కప్పేసినారు. చూడ వాళ్ళంతా. అది నిజమైన దేవుడు వీళ్ళకి ఇచ్చిన జ్ఞానం ఇది. మరి మనకెందుకు ఈ విధంగా జ్ఞానం లేదు? 10 మందికి వాళ్ళే చెప్తుంటారు, వాళ్ళు ఇలాగ ఉన్నారు వీళ్ళు ఇలాగ ఉన్నారు. చూడండి ఇక్కడ ఎంత చక్కగా అంట, వారి ముఖములు వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశలో వాళ్ళు ఏం చేయలేదు, చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసులకు వచ్చింది. దానికి ఏదో తాగాను కష్టపడినాడు, ద్రాక్షారసం అయిపోయింది. ముసలివాడు కదా, ముసలివాడు కాబట్టి వస్త్రం ఒకవేళ అప్పటికే భార్య చనిపోయిండొచ్చు. నోవహు భార్య ఉన్నట్టుగా లేదు ఇక్కడ. భార్య ఉంటే ఆమెనే ఆ పని చేసేది. భార్య భర్తలు ఒకవేళ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ అన్నదమ్ములు కానీ అక్కజనులు కానీ తల్లి కానీ ఎవ్వరు కూడా ఇలాంటి పని చేయకూడదు. గుర్తుపెట్టి నా కొడుకే కదా నా బిడ్డే కదా, అస్సలు తప్పదు. ఎంత ఎదిగిన పిల్లల యొక్క దిశలను చూడకూడదు. వాక్యంలో తేటగా రాయబడింది, కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడు అని. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఎంత బాగా చెప్తాడు బాబు. ఎందుకంటే దేవుడు దీన్ని బట్టే చెప్పాడు, మీ దిశలు కనపడకుండా మీరు వస్త్రాలు కట్టుకోండి, వస్త్రధారణ వేసుకోండి అని చెప్పాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, షేము దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే నా అవమానం అతను ఏం చేసినాడు, కవర్ చేసినాడు. నా అవమానం కప్పేశాడు. ఎంత సంతోషంతో దీవిస్తున్నాడు.
గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఇతరుల యొక్క మాన ప్రాణాలు చూస్తారో వాళ్ళకి శాపమే వచ్చే, దేవుడే శపిస్తారు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, శుతింపబడను కాక అతనికి ఈ కణాను అతనికి ఏమైతే అంట దాచుదగుతాడు. తర్వాత ఇంకొక కొడుకును అంటున్నాడు కదా, చిన్న కొడుకును దేవుడు యెఫెతునికి ఏం చేస్తాడంట, విశాలపరచును. దేవుడు యెఫెతును విశాలపరచును. అందరూ చెప్పండి, దేవుడు యెఫెతును విశాలపరచును. దేవుడు యెఫెతును విశాలపరచును. అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కనాను దాసుడగును. ఇద్దరి కొడుకులకు నువ్వు దాసుడైతే పెద్దోడు జైషం తప్పింది, సిగ్గుపోయింది. రూబేన్ కూడా దేవుడికి విరోధమైన విధానంలో చేసినాడు, వాళ్ళ తండ్రికి అవమానకరంగా చేసినాడు. అందుకనే రూబేన్ కూడా శపించాడు. వాళ్ళ నాన్న ఏం ఆశీర్వదించాడు, నువ్వు నీ తండ్రి యొక్క మరి ఆ కోకం విప్పావు, నీ తండ్రి యొక్క మంచంలో పాడు చేసినావు కాబట్టి నువ్వు జ్యేష్ఠపుత్రుడుగా ఉండవంటావు. చంచలుడవు నువ్వు రూబేన్, నువ్వు చంచలుడవు. అందుకనే జ్యేష్ఠత్వం రూబేన్కి పోయి ఎవరికి వచ్చింది, యూదాకి వచ్చింది. లేయా కుమారుడు యూదాకి వచ్చింది జ్యేష్ఠత్వం. యూదా జ్యేష్ఠులలో మొదటి పేరు మీరు చూస్తున్నట్లయితే అప్పుడు యూదా పేరు రాయబడ్డది. కాబట్టి సమయమంతా మనం జ్ఞాపకం చేసుకోవాలా. అందుకనే దేవుడు ఎంత ఇదిగా మానవుని పరిశుద్ధంగా ఉండాలని ఇష్టపడుతున్నాడో ఇది ఒక్కటే అర్థం చేసుకొని మన జీవితంలో మనం ఎంత ఇదిగా ఉండాలో. ఎవరి బట్టి వారిని ఇష్టానుసారంగా మనం మాట్లాడుతుంటాం, నోటికి వచ్చిన ఎంత వస్తే అంత. అందుకనే నీకు కూడా ఘనత లేకుండా మారుగా అవమానమే దేవుడు ఇస్తాడు. ఇక్కడ అవమానం ఇచ్చిన కణానికంతా కూడా ఇద్దరికి దాసులు అయిపోతారు. ఎంత అవమానం! పెద్దోడు చిన్నోడికి దాసులైతే అవమానమా కాదా? అవమానం. చిన్నోడు పెద్దోడికి దాసులు అయితే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ పెద్దోడు చిన్నోడికి దాసులు అంటే ఎంత అవమానం చూడండి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, యెహోవా కుడి చేతిలోని పాత్ర నీకేమండి. ఆయన కుడి చేతిలో ఏముందంటే ధన ఘనతలు ఉన్నాయి. ఆయన కుడి చేతిలో అనేకమైన మేళ్ళు, అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి ఎవరికంటే దేవుని యందు భయభక్తి గల వారు మాత్రమే. మిగతా వాళ్ళకంతా ఉగ్రత. అందుకే ఆయన కుడి చేతిలో ఉన్నటువంటి ఆ పాత్ర ఏమవుతుంది అంటే, యెహోవా కుడి చేతిలోనే పాత్ర నీకేమను. ఎవరికి? వేరే వాళ్ళ ప్రాణమానాలు తీసినటువంటి వాళ్లకు, వేరే వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళకు, వేరే వాళ్ళని బలత్కరించిన వాళ్ళకు, వేరే వాళ్ళని అక్రమంగా దోచుకున్న వరకు, వీళ్ళందరికీ దేవుని ఉగ్రత. యెహోవా కుడి చేతిలోనే పాత్ర నీకేమను. అవమానకరమైన వమనము నీ ఘనత మీద పడును. నీ బతుకంతా అంటే నీ జీవితం అంతా కూడా ఘనహీనుడివై. ఒక్కరోజు వచ్చేటటువంటి ఘనహీనత కాదు ఇది. బతుకంతా చచ్చే వరకు వీడు పెద్ద పనికి మాలోడు, వీడంతే, వీడు నాయనంతే, వీడు అబ్బంతే, వీటినే కదా అనేది. చచ్చిపోయినప్పుడు కూడా ఏం చేస్తారు, అటు వాళ్ళు చచ్చిపోతే బాగా చచ్చిపోయిన అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. కాకపోతే వాళ్ళ ఎదుట అన్నారు, పక్కకు వచ్చి అదే అంటారు. చచ్చిపోయినప్పుడు వాడు ఎంత పనికి మాలాడా అది ఇది చెప్పలేక చెప్తుంటారు. మంచోడని వాళ్ళు చెప్తుంటే మిగతా వాళ్ళు నవ్వుతుంటారు, వీడే మంచోడు, వీడు చెప్తున్నారు. అలాంటి నీచమైన బ్రతుకు వస్తుంది. నీచమైన బ్రతుకు రాకుండా దేవునికి మహిమకరంగా ఉండాలి. తర్వాత చూడండి, లెబానోన్లకు నీవు చేసిన బలత్కారము నీ మీదకి వచ్చును. ఎందుకు ఇదంతా వస్తుందంటే, నువ్వు లెబానోను దేవునికి ఇష్టమైనటువంటి వనం. దేవునికి ఇష్టమైన వనం అంటే సంఘం. ఇది మనం ధ్యానం చేసుకోబోతాము. ఎంత చక్కగా ఆమె చూడండి, శీల ఎంత ఆత్మీయంగా దేవుడి పిల్లలు నడిపిస్తున్నాను. లెబానోను సౌందర్యం నీకు కలుగును అంటే బల సౌందర్యములు దేవుని సన్నిధిలో ఉన్నాయి. యెషయా 35 చదవండి, 1-2 వచనాలు. యెషయా 35 మంచి కండక్ట్ చేసినారు, మీరు కూడా కండక్ట్ చేయండి. చాలా బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అరణ్యం లాంటి నీ జీవితాన్ని దేవుడు సరి చేస్తాడు. ఎండ మామూలు మడుగులు అయితే ఎండిపోయినా అసలు ఆర్థిక స్తోమత ఏమీ లేదు, అన్ని అప్పుల ఆర్థిక సమస్యలే. దేవుడు దాంట్లో నుంచి నిన్ను బ్లెస్ చేస్తాడు. తర్వాత భూమి సంతోషించు. నువ్వు ఏ భూమి అయితే చేస్తున్నావో, సాగు చేస్తున్నా, ఆ భూమి సంతోషిస్తుందంట. దేవుని ప్రార్థించే బిడ్డలు, వాక్యం చదివే బిడ్డలు ఆ భూమిలోకి వెళ్తే ఎంత ఇష్టపడి దేవుడికి స్తుతిస్తాను. దేవా, వీళ్ళు నా పొలంలోకి వచ్చినారు, నాకు విత్తనం విత్తినారు ప్రభా, వీళ్ళ చేతిని ఆశీర్వదించు, నన్ను బాగు చేసినారు, నా యొక్క రాళ్ళు చేసినారు, నన్ను సాగు చేసినారు అని భూమి దేవుడికి మొరపెట్టాడ. దేవుడు కూడా భూమిని చూసి ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అది మొలకెత్తగా దాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదకరంగా ఉన్నామా, శాపంగా ఉన్నాం. ఒకవేళ శపితమైన మనసు అంతా శాపం, ఇంకా కాలానికి అంతా శాపమే. వాడు చేసిన ప్రతి బ్రతుకులు అంతా కూడా పంట వేస్తే పంటకు శాపమే, పిల్లలకు శాపమే, వాళ్ళ పిల్లలంతా కూడా శపితమైన వాళ్ళు.
వాళ్ళకి ఏది సోర్స్ వచ్చినా కూడా అవన్నీ ఎట్లనో పోతున్నాయి, కాకొచ్చా ఎత్తుకుపోయా అన్నమాట. అంతే, లక్షలు వచ్చినా లక్షలు పాడైపోతున్నాయి. అనుకోవచ్చు కొంతమంది లక్షలు ఉన్నాయని విరమింతుంటారు, పోతాయి, ఏం పనికిరావు, ఎవరికి ఉపయోగం ఉండదు, వాళ్ళ పిల్లలు అసలు ఆశీర్వాదకరంగా ఉండనే ఉండదు. అందుకే ఇక్కడ లెబానోను అంటున్నాడు. నువ్వు లెబానోన్ అంటే దేవునికి ఇష్టమైనటువంటి ప్రదేశం, దేవుడు కోరుకున్నట్టు వనం అంటే సంఘం. లెబానోను సంఘాన్ని, దేవుడు కోరుకున్న సంఘాన్ని, దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను నువ్వు బాధ పెడితే దేవుడు ఊరుకోడు. ఒక్కటేమో వేరే వాళ్ళ యొక్క మాన ప్రాణాలు తీసిన వాళ్ళు, తాగించి వాళ్ళకు అవమానం తెచ్చిన వాళ్ళను దేవుడు క్షమించాడు. రెండవది, ఆ యొక్క వాడు చేసినట్టు వాడి పాపానికి, వాడి ఘనతకు దేవుడు అవమానం ఇస్తాడు. మూడవది, వాడు కూడా తాగి ఇతరులు తాగించాడు కదా, వాడు కూడా తాగి కాలువలో పడి ఉంటాడు, కాళ్ళు ఎదుగుతాయి, చేతులు ఉంటాయి. ఎందుకంటే ఎవడు చేసిన పాపం వాళ్లకు ఎత్తి పెట్టుకొస్తాడు. నువ్వు తవ్విన గుంతలో నువ్వే పడతావు. తర్వాత నాలుగోది ఏమంటున్నాడు, లెబానోనుకు నువ్వు చేసినట్టే దేవుని పిల్లలు. లెబానోన్ అంటే దేవునికి ఇష్టమైన వనం. దేవుని పిల్లలకు నువ్వు చేసిన దానికి ప్రతిగా దేవుడు నీ ఒడిలో కొలిసిపోస్తాడన్న దేవుడు. అందుకనే లెబానోనుకు నీవు చేసిన బలత్కారము నీ మీదకి వచ్చును, పశువులను బెదిరించిన బెదరు నీ మీద పడిన. అందుకని నేనేమన్నా అంటే కొంతమందికి అర్థం కాదు, వాటిని బెదిరిస్తే ఏమయ్యా, వాటిని కొడితే ఏమయ్యా, వీటిని కొడితే ఏమయ్యా అంటుంటాను. పశువులను బెదిరించకూడదు. పశువులు అంటే ఇంక్లూడింగ్ కుక్కలు కానీ ఎవరైనా కూడా మనం ఏదైనా వాటిని పొమ్మని చెప్పాలి, అంతేగాని అంటే లోపల ఉండి మనకు హాని చేయని వాడిని ఏదైనా హాని చేస్తే మనం వాటిని తరిమి వేయాలి, అంతవరకే. కానీ మనకు హాని చేయని వాడిని ఏమైనా భయపెడుతుంటాం కదా, వాళ్ళని దేవుడు భయపెడతాడు. అంటే రోగాలు వచ్చి ఆ రోగాలతో సత్య వరకు భయంతోనే ఉంటాడు. అందుకని ఇక్కడ పశువుల ప్రాణం ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆశీర్వదిస్తాడంట దేవుడు. అందుకని ఇక్కడ పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును. నువ్వు పశువులను, అవి నోరులేని కదా, నోరులేనివి, అవి ఏం చేయలేవని దాన్ని బెదిరించినావు, నీ పైకి నీ తలదన్నేవాడు నీకు వస్తాడు. వచ్చి నువ్వు ఒక చెంప కొడితే నేను 100 చెంపదెబ్బలు వేసేటప్పుడు వస్తా. ఎప్పుడు వస్తారో దేవుడికి తెలుసు. అందుకని ఇక్కడ తేటగా మాట్లాడుతున్నాడు. పశువులను బెదిరించిన బెదరు నీ మీదనే పడును, దేశములకును పట్టణములకును వాటిలో నివాసులకును నీవు చేసిన నరహత్యని బట్టి, జరిగిన బలత్కారాన్ని బట్టి ఇది సంభవించును. తేటగా మాట్లాడుతున్నావు. నీవు ఏ కొంత వచ్చావో అదే కొంత నీకు వస్తుంది. అలాగని మనం చూస్తే 1 కొరింథీ 15వ అధ్యాయము 52వ వచనం చదవాలి. 1 కొరింథీ 15:52. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనం నిద్రించం కానీ మనమందరము నిద్రించమంటే మరణం లేదు. నిల్చున్న వాళ్ళలో మరణం లేదు. ముందు మరణించిన వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిమిషంలో ఒక రెప్పపాటు, నిమిషంలో అంటే కళ్ళు తెరిచి మూసే లోపలనే రెప్పపాటులో మనమంతా ఏమైపోతామంట, కడబూర మ్రోగగానే మనము అంటే క్రీస్తులో ఉన్నవాళ్ళు, క్రీస్తు రక్తంలో కడగబడినవాళ్ళు, క్రీస్తు ప్రేమతో నింపబడిన వాళ్ళు, క్రీస్తు సాక్షులు, క్రీస్తు ప్రతినిధులు, క్రీస్తు ఖైదీలు, క్రీస్తు సేవకులు, అది క్రీస్తు దాసులు. మనము అంటే వీళ్ళు, లోకం కాదు. వీళ్ళు మాత్రమే రెప్పపాటులో మన ఈ శరీరం లేకుండా మహిమ శరీరంతో మనం కొనిపోబడతాం. మనల్ని ఎదుర్కోవడానికి మనకంటే ముందు మృతులైన వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వస్తారు. ఇక్కడ మనం పోతాము, అక్కడ అది అసలు ఆ సిచ్యువేషన్ ఎంత ఆనందంగా ఉంటుంది కదా. మధ్యన ఏసై ముందు ఉంటాడు, ఏసై వెనకాలంతా వాళ్ళు ఉంటారు. ఎవరు, మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకొస్తారు, అందరినీ కలుపుతాడు ఏసై. ఎంత ప్రేమ! ఇదిగో వీళ్ళు మీ అమ్మ చూడు, మీ నాన్న చూడు అని చెప్పి ఏసై చెప్పితేనే, ఏసై పరిచయం చేస్తేనే వాళ్ళకి గుర్తొస్తుంది. అంతవరకు గుర్తురాదు. ఏసై పరిచయం చేయాలి. ఎంత ప్రేమ కలుగుతారు, మనల్ని ఆహ్వానిస్తాడు రెప్పపాడులో. ఇంకా ఎవరైతే దేవునికి విరోధులుగా ఉండి విడిచిపెట్టమన్నారో వాళ్ళు భయంకరమైన నరకయాత్ర, ఉగ్రత. కుడి చేతిలో దేవుడు ఎప్పుడైతే మనమంతా ఎత్తుకొని పోబడతామో వెంటనే దేవుడి యొక్క ఉగ్రత వాళ్ళ పైకి వస్తుంది. ప్రకటన అంతా కూడా చదివితే ఉగ్రత గురించే రాయబడింది. ఈరోజు ఒక బ్రదర్ వచ్చిండు కర్నూలు నుంచి, 60 లక్షలు ఆయనకి ఇవ్వాలంట. ఏదో పాపం కదా అని ఏదో బ్యాంకులో పనిచేస్తారు కాబట్టి 60 లక్షలు మరి పెన్షన్ వచ్చిందో ఏమో తెలియదు. ఇంకా 60 లక్షలు అంటే ఒక్కరికే ఇచ్చలేరంట, కొందరికి 20, కొందరికి 30 అట్లా వాళ్ళ అవసరాలను బట్టి ఇస్తే ఇన్ని రోజులైంది వాళ్ళు ఇవ్వటం లేదు.
తర్వాత వేరే వాళ్లకు 5 లక్షలు అంటే ఇతను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇచ్చినాడు. తన అమౌంట్ తక్కువ వచ్చింటుంది. తర్వాత వేరే వాళ్ళ దగ్గర తీసుకొని పూచి పడినాడు, సంతకం పెట్టించినాడు. ఈయన తీసుకోలేని పూచి నొప్పని వాడన్నాడు. పూచి పడొద్దని కూడా చూడండి. పాపం నేను అదే మీ బంధువులు అంటే కాదు ఎవరు. అయితే ఎప్పుడైతే చేశాడో ఇప్పుడు ఈ పూచి పడిన వ్యక్తిని కోర్టుకేసి నువ్వే మాకు వాళ్ళతో సంబంధం నిన్ను బట్టి కదా మేము ఇచ్చింది, నువ్వు మాకు 5 లక్షలు ఇవ్వాలి, ఇవ్వకపోతే రేపు ఆయన జైలు వేస్తారంట. అంటే లాస్ట్ తీర్పు అంట. ఎప్పటి నుంచో జరుగుతుంది, ఏడ్చుకుంటా ఈరోజు వచ్చినాడు. నాకు 60 లక్షలు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, మరి నువ్వెందుకు పెట్టకూడదు కేసు అన్న. నువ్వెందుకు కేసు పెట్టకూడదు అంటే పెట్టడానికి నేను ఒక్కరు తిరగాలి కదా, నాకు సపోర్ట్గా ఇవ్వలేదు, భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఎవరందరూ చేతులు ఎవరు ఇవ్వమన్నారు. నేను వాళ్ళంతా దూచి వాళ్ళకి ఇళ్ళకి ఇస్తావా, ఇంట్లో పెట్టకుండా ఎవరు పడితే వాళ్ళకి ఇస్తావు, మేము నువ్వు ఇచ్చిన వాళ్ళని నీకు సపోర్ట్ చేయమనుకో. సొంత వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదంటే లేదని చెప్పినారు. ఎంత బాధ అనిపించింది. అందుకు వరలక్ష్మి అదే ఏదో దేనికో సందర్భం వచ్చి చెప్పిందంట ఆ పాప, హోసన్న మందిరంకి పోతుంది ఈ పాప వరలక్ష్మి. అట్లా ఏమో బాగుందా ఆపరేషను, బాగా సక్సెస్ అయిందంటే సక్సెస్ అయిందన్న, ఇట్లా అక్క ప్రేయర్ చేసింది అని ఇంకా ఏదో చెప్పిందాను. అతను కూడా దేవుని ఎందుకు భయభక్తి గల వాడే హోసన్న మందిరానికి పోతారు. ఒక వ్యక్తి చెప్తే నమ్మి ఎవరైనా వస్తారా కదా. ఎంత ఇప్పించుకుంది చెప్తా ఉన్నాడు. అసలు ఆమెకి ఎంత ఇదిగా ఆ ఆపరేషన్ అంతా ఆ పెయిన్ అంతా పోయిందంట మేడం. అందుకనంటే బయట చెప్తున్నాను అంటే రెగ్యులర్గా చెప్తున్నాను అని చెప్పి బాగా ఇంకా ఎవ్వరు సాయం చేయడం, మీ బంధువులు అన్నారు ఎవ్వరు చేయడం మేడం. నా దగ్గర 1 లక్ష ఉంది, 1 లక్ష ఇస్తానంటే కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 1 లక్ష ఇస్తామంటున్నాడంట కానీ ఒప్పుకోవట్లేదు. 5 లక్షలకు జైలు వేస్తే మళ్ళీ వేలు లక్షలు ఇచ్చిన వాళ్ళు ఎలా. కానీ నేనన్నా దేవునికి న్యాయం చేకూరుస్తాడు, ఏం చేస్తాడో తెలియదు కానీ న్యాయం చేకూరుస్తాడు. అవతల వాళ్లకు 10 ఏళ్ళకి ఎక్కువనే ఇచ్చిందంట వాళ్ళ. అంటే ఇచ్చిన అదే అన్నాడు 60 లక్షలు నెట్ క్యాష్ ఇచ్చినామంటే కాదు మేడం, 20 లక్షలకు 10 ఏళ్ళకు వడ్డీ అంతా అవుతుంటుంది కదా, దానికి అలాగా అయిపోయింది వాళ్ళకు. వాళ్ళు ఏమంటే ఇస్తామంటున్నారు, మరి నువ్వెందుకు పెట్టలేదు అన్న. ఇస్తారు కదా అని నమ్మకంతో నేను ఆ పని చేసిన. కానీ వీళ్ళు ఇలాగా నాకు కేసు పెడతారని తెలియదు. కేసు అంతా ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఏమో జరుగుతుంది. రేపు జడ్జిమెంట్ అన్నమాట, నువ్వు ఇస్తే ఇవ్వకపోతే జైలుకి వెళ్ళాల్సిందే. చూడు ఎంత పాపం ఎవ్వరికి హెల్ప్ చేయట్లేదు. ప్రార్థన చేద్దాం, నేను అదేనా ప్రార్థన చేస్తాను. నేను మాకు చూసినంత ప్రార్థన దేవుడు చేస్తున్నాం. దేవునికి మహిమ కలం. ఇలాంటి వాళ్ళు ఒక్కరిద్దరే మనం చూస్తున్నాం కానీ ఎంతమంది ఉన్నారో తెలియదు. 60 లక్షలకు ఈయన పీడించడంలా, కానీ వాళ్ళు ఎంత పీడిస్తున్నారు 5. అది కూడా ఆయన తినలే పాపం. వేరే వాళ్ళ ఆపదలో ఉన్నారని చెప్పేసి బ్యాంక్ ఎంప్లాయ్ కదా, ఎలాగైనా ఇచ్చొచ్చులే అన్న ఉద్దేశంతో ఇచ్చిండడం నేను అనుకుంటున్నా. అది కొన్ని ఏళ్ళకు ఇంకా ఇక్కడికి వచ్చిందని ప్రార్థన చేయడం. అలాంటి వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. అందుకని ఇక్కడ ముందే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాను అనమాట, ఎంత చక్కగా బలాత్కారం నీవు చేసిన నరహత్యను బట్టి జరిగిన బలాత్కారాన్ని బట్టి ఇది సంభవించదు. ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటంటే నేను ఎవరికి అన్యాయం చేయడం ఏం చేసినా, అన్యాయం చేయని నాకు ఇలాగ జరిగిందంటే అది కూడా ఒక పరీక్షనే. యోసేపు ఏమైనా పాపం చేసినాడో చేయకపోయినా వచ్చింది, అది నీ బ్లెస్సింగ్ కోసమే. కాబట్టి నీకు ఏదో మేలు చేయడం కోసమే వస్తుంది, ఏం దిగులు చేయొద్దు, కాకపోతే ప్రయత్నించు మిగతా అమౌంట్ ఇచ్చేటట్టుగా అని నేను చెప్పి పంపించిన. మీరు కూడా ప్రార్థన పెట్టి శామ్యల్, ఆ బ్రదర్ పేరు శామ్యల్. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పిన 2 రోజుల నుంచి నాకు అసలు నిద్ర సరిగా లేదన్నా కదా, వెంటనే నా పాప అంది మా లాంటి వాళ్ళంతా నిద్రపోతున్నారట ఎంతమంది, అందుకనే దేవుడు నీకు మెలుకుండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అంటే ఆ మెలుకుతోనే నేను ప్రేర్ చేస్తున్నానమ్మా. కాకపోతే ఆ పర్సన్స్ కొంతమంది తెలుస్తుంది, కొంతమంది నేను ఎక్కువగా మెలుకుందంటే ఫస్ట్ నేను చేసేది అప్పుల గురించి, ఆర్థిక సమస్యల, రోగాల గురించి అస్సలు చేయను. ఫస్ట్ నేను చేసే ప్రభా 12 గంటలకు నువ్వు నాకు మెలుకొచ్చావు, 12 గంటలో ఎవరైతే పరిశుద్ధతను కోరుకోవాలనుకున్నారో వాళ్ళు అపవిత్రులు కాకుండా కాపాడండి. ఎవరైతే సూసైడ్ కమిట్ చేస్తున్నారో సూసైడ్ చేయకుండా కాపాడండి. బలాత్కారాల నుంచి వాళ్ళని కాపాడండి ప్రభు అనే ప్రార్థిస్తాను. 3 గంటల వరకు వెలుకొస్తే ఇదే ఇస్తాను. 3 గంటల తర్వాత వెలుకొస్తే అప్పుడు దేవ అప్పులతో తలమాలుకొని నిద్రలేక ఎవరైతే ఉన్నారో, రోగాలతో ఇంతవరకు నిద్రలేక ఉన్నారో వాళ్ళను ఆ వ్యాధి నుంచి విడిపించదేవా అని ఇలా చేస్తాం. నాకు వాళ్ళు ఎవరైనా గుర్తొస్తే మళ్ళీ వాళ్ళ పేరు పెట్టి చేస్తాం. కాబట్టి ఈ సమయమందు మనం కూడా వెలుగుకొండి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థన మనకు బ్లెస్సింగ్ ఇస్తుంది.
అలాగ అనేకులను చేస్తున్నారు కాబట్టి భయంకరమైన విష జ్వరాల నుంచి దేవుడు మనల్ని కాపాడతాడు. దేవుడి వాక్య భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.